అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు దేవి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? గుంటూరు దగ్గర వినుకొండ నుంచి వచ్చానండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నారు? 2.5 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను. ఆశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలన్నీ కూడా ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా అన్నీ బాగున్నాయండి. ఉండడానికైనా, భోజనానికైనా, సాధన చేసుకోవడానికైనా అన్ని వస్తువులు చాలా బాగున్నాయండి. యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత మీకు కలిగిన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఏమిటి? ఆరోగ్యం బాగుంటుంది. అంతకుముందు మీద ఇంకా బెటర్‌గా అనిపిస్తుంది. మానసిక ధైర్యం గానీ, ప్రశాంతత గానీ అన్ని విధాలా మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. భయం అనేది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఆశ్రమంలో సేవలకి మీరేమైనా రుసుము చెల్లిస్తున్నారా? లేదండి. ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. మా గురువుగారు తండ్రిలాగా అందరినీ పుట్టింటికి వచ్చి ఉండమన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఆ పుట్టింటికే మేము వస్తున్నాం అన్నట్టు ఎంతో ఆనందంగా వచ్చి మేము ఇక్కడికి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఆశ్రమానికి మీ విలువైన సలహాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు ఏమీ లేదు. ఎవరైనా కానీ వచ్చి ధ్యానం చేసుకొని బాగుపడాలని చూసే వాళ్ళకి చెప్తాను.